ప్రభునామానికి మహిమ కలుగునుగాక. అందరికి వందనాలు. దేవుని వాగ్దానం చూద్దాం. కీర్తనలు 147వ అధ్యాయము 3వ వచనంలో ఇలా ఉంది. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. జీవితంలో విసికి వేసారిపోయిన వారు ఎందరో ఉన్నారు. ఒకరు మంచిగా ఉంటే ఒకరు మంచిగా లేక భార్యాభర్తల మధ్యలో ఎన్నో గొడవలు, కొట్లాటలు, ఎన్నో సమస్యలు గుండా వెళ్తున్న బిడ్డలు ఎందరో ఉన్నారు. కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. గుండె చెదిరిపోయింది, నిన్నెవరు ఆదరించట్లేదు, నిన్నెవరు ప్రేమించట్లేదు, నీకెవరు సహాయం చేయట్లేదు, నిన్నెవరు పట్టించుకోవట్లేదు కదా అని నువ్వు అలసిపోయి చెదిరిపోయి మనసంతా కలతతో నింపబడి ఉన్నావు కాదా? అయితే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. నీ సమస్య, నీ బాధ ఏదైనా, నిన్నెవరైనా ఇబ్బంది పెట్టినా, ఏ సమస్య అయినా సరే దేవుని దగ్గరకు తీసుకొని రా, దేవునికి చెప్పు. దేవుని ముందు ఆ సమస్య పెట్టి నువ్వు మొర్రపెట్టు. ఆయన ఖచ్చితంగా నిన్ను బాగు చేస్తాడు. నీకు కలిగిన ప్రతి సమస్య నుంచి విడిపిస్తాడు. నీ జీవితంలో కలుగుతున్న ప్రతి శోధన నుండి ఆయన తప్పిస్తాడు. ఆయన బాగు చేయువాడు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఆయన బాగు చేస్తాడు నీ జీవితాన్ని. ఆయన చేతికి అప్పగించు నీ జీవితాన్ని. ఆయన బాగు చేస్తాడు. వారి గాయములు కట్టువాడు అని ఉంది వాక్యము. ఎన్నో నిందలు, అవమానాలు, ఇబ్బందులు, కొట్లాటలు, గొడవలు అన్నీ భరించి 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 నీ గుండె ఒక గాయమైంది కదా. ఆ గాయమును కట్టువాడు మన యేసయ్య. గాయములు కట్టువాడు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. నీ బాధ, నీ గాయము దేవుని వద్దకు తీసుకొని రా, దేవుని ముందు పెట్టు, దేవుడికి సమర్పించి నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో నువ్వు మొర్రపెట్టు. దేవునికి నీ ప్రతి బాధను వివరించి ప్రార్థన చెయ్యి. దేవుడు నీ గాయములు కట్టడానికి సమర్థుడై ఉన్నాడు. ఆయన మాట ఇచ్చి దాన్ని నెరవేర్చే దేవుడు. ఆయన చెప్పిన మాట చేసి చూపించిన దేవుడు, మహాగణుడు, గొప్ప దేవుడు. ఆయనకు అప్పగించు నీ హృదయాన్ని. దేవుడు దీవించునుగాక.